మీది అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది. అంటే అన్ని యూ హెవ్ సీన్ అటు ఇంగ్లీష్ దంచి పడేస్తారు, తెలుగు భాష మీద ఇంత పట్టుంది, దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు. అటు క్లాస్ అని కాదు, మాస్ అని కాదు, మీరు చలాకీ రోల్స్ వేశారు, సంప్రదాయంగా చక్కటి అణకువగా ఉండే రోల్స్ వేశారు. ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నానమ్మా. కారణం కాదండి, అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్. అంటే సపోజ్ ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారంటే స్కావెంజర్స్ వస్తారు, యాందమ్మా అటు చూస్తావు, ఓ ఈ భాష బాగుంది, ఈ భాష బాగుంది, అది నేర్చేసుకుంటారు, పట్టేసుకుని యాడా యాడ బాగుందా, వాళ్ళు ఎట్లా మాట్లాడితే వాయమ్మా అనగా ఐ ఫీల్ ద పెక్యులారిటీ. చాలా కష్టం అమ్మాయి. అవును, you just cannot pick it up like that unless you go through it. You have to absorb it right there. సో నాకు పర్సనలీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ భాష అంటే దీని ఉప్పరగా ఎక్కడికి పోతే అక్కడ ఇది పట్టుకుంటుంది. లేదు నాన్నగారు ఆ సౌండ్ ఫోనటిక్స్ ఏదో విచిత్రంగా ఉంది, మాట్లాడేది కోనసీమ ఏ అమ్మాయి వెళ్ళిపోయి వచ్చేసేటి. దంజాల్ గారు నాకు అల్లుడవుతాడు, మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్. జంజాల గారు అయ్యో సుపరిచితులు, జగమెరిగిన. నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారి తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు, ఈజ్ ఎంఏ ఎల్ఎల్బి లాయర్, బట్ జన్మలో ఏది లా చేయలేదు, అంటే ప్రాక్టీస్ చేయలేదు. సంపాదన అంతా ఇది పొలాలు, తర్వాత కొబ్బరికాయలు, బొండమూరు లంకెళ్ళు, అంతే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని. అంచేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషాణంలాగా సంవత్సరానికి నేను చూస్తుండేది, నేను లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు, తర్వాత సెంట్లు, తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని. నేను అడిగేదాన్ని మా మదర్ని, ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టెలు అంటే సంవత్సరానికి ఒకసారే కొంటారట ఆ రోజుల్లో. ఇప్పుడు చూడండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదే, రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్ట 5,000 అయితే ఇందులే కొనేద్దాం, కొనే తర్వాత కొంపలో ఉంటుంది, అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు. అవును, అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలనిపించదు. అవును నిజం. నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో హ్యాపీ. నా క్లాస్మేట్స్ ఎవరైనా మీ చీర బాగుందంటే తీసుకో, అసే దిస్ ఇస్ లవ్లీ, అసే గో హెడ్. So I ask them to pick them up, whatever they want. అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్. బేసికల్ వాట్ దే సేస్, నేను చోట కూర్చోలేను, తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ అన్నెసెసరీగా ఇవాళ భోజనం చేశానంటే వాట్ ఈస్ ఇట్ ఐవ్ డన్. మా సిస్టర్కి ఉంది ఆ హ్యాబిట్, ఇవాళకి నువ్వేం సాధించావు, నువ్వు భోజనం చేసావు, నిద్రపోతావు, లేకపోతే ఏదైనా సొళ్ళు కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అది చెప్పవే, ఇంతే కదా. So there's something else you have to learn. Learn something which you do not know. Whatever it is. Suppose in a group of children కూర్చుంటాను సార్, సరిగా గమ్మ ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా. సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్. నేను ఒకటే ప్రాక్టీస్ చేస్తానో చేయను, లేకపోతే పక్కన నుంచి ఏంటని తొందర అంటారు. సో మెనీ థింగ్స్. అది అంటే మీకు ఒక మనిషి పైకి రావాలంటే ద హోల్ యూనిట్ మేబీ అండర్స్టాండింగ్గా ఉండాలి, దానికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు రావడానికి చూసి సంతోషపడాలి. ఇంకోళ్ళు ఇంతకన్నా మెరుగ్గా ఉంటే ఇంతే వచ్చిందే, ఇంతకన్నా బెటర్గా సాధన ఉంటే బాగుంటే అనే మంచి మనస్సు ఉండాలి. నక్రోధన వాత్సల్య లోభో నాశువామతి ఉండకూడదు. అది ఎందులోదో మీకు తెలుసు. అవును. సో నేను స్టాప్గా ఎంగిలి మింగకుండా మాట్లాడుతాను కాబట్టి ఇంకేదైనా ఫర్దర్గా మీరు ఏదైనా తిరుమలాంబ గారు అని పిలిస్తే మీరు పలుకుతారా? తిరుమలాంబ గారు అని పిలిస్తే తిరుమలాంబ గారా? మీకు 2-3 పేర్లు ఉన్నాయని. తిరుమలాంబ అంటే తిరుపతి దేవస్థానానికి స్థలం ఇచ్చినందుక తిరుమలాంబ గారు అని మీకు పేరు ఉండిందమ్మా ఫస్ట్లో? లేదు లేదు, మీకు 2 పేర్లు మారి తర్వాత కాంచన అయ్యారు మీరు అని. లేదు, వసుంధరాదేవి ఒరిజినల్ తాతయ్య గారు వాళ్ళు పెట్టింది. అంతకుముందు తిరుమలాంబ అని కూడా పేరు ఉండేది అంటారు, నిజం కాదమ్మా? లేదు, వసుంధరాదేవి అమ్మ వాళ్ళు పెట్టిన పేరు. తర్వాత ఆయనకి డైరెక్టర్ శ్రీధర్ గారి ఏంటంటే వైజయంతి మాలా మదర్ వెరీ బిగ్ ఆర్టిస్ట్, ఇస్ గజల్ సింగర్, చాలా బాగుంటారు ఆవిడ, పాడతారు. మంగమ్మ సదని జెమినీ స్టూడియోస్ పెద్ద కన్సర్న్స్లో వర్క్ చేశారు ఆవిడ. ఆయన అప్పట్లో ఇప్పుడు మరీ
వచ్చిన పేర్లు నిక్కీ. ఇప్పుడు కల్పకం అంటే కప్పు అని ఇంట్లో పిలుచుకుంటారండి, పాప అంటారు లేకపోతే బేబీ అంటారు. చిన్న పేర్లని ఆ పేరు పెద్ద పేరే, మామూలుగా అయితే బడి కమలా, కామాక్షి, మీనాక్షి చూడండి మనం పాత. అవును. అది దాని యొక్క ఒరిజినాలిటీ ఫామ్ పోగొట్టి ఇంతే పెట్టి పిలుస్తారు. పెట్టినేమంటారు అంటే ఏంటంటే మన ట్రెడిషన్కి పనికిరాంది అది. ఉంటే చివరిదన్నా పెట్టు, కుమారి అనో, దేవి అనో, మాల అనో, ఏదైనా ఒక ఫినిషింగ్ కావాలి కదా, అట్లా చేయకూడదట. అందుకని ఈయనేం చేశారంటే ரொம்ப పెరుసా இருக்குது పేరు, ఇట్స్ ఎ లాంగ్. వసుంధరాదేవి అంటే పెద్ద. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అయిన తర్వాత వాళ్ళ వైజయంతి మాల, సరోజాదేవి గారు, తర్వాత ఇంకే చాలా పొడుగైన పేర్లన్నీ ఉన్నాయి కదా చాలా వాటిలో, ఇంత పొడుగు. ఆ తర్వాత ఫాదర్ మేలు, ఇంకెవరు సర్నేమ్స్ ఇవన్నీ. అప్పుడు నేను అనుకున్నా ఆ రోజుల్లో దే వాంట్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ నేమ్. కాంచన,